వెల్కమ్ బ్యాక్. అవినీతి రహిత భారతదేశమే తన లక్ష్యమన్న మోడీ ఆ దిశగా ఒక్కో అడుగు వేస్తున్నారా? పెద్ద నోట్ల రద్దుతో వేట మొదలు పెట్టిన మోడీ ఇకపై యుద్ధానికే దిగుతారా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. పార్టీ పార్లమెంటరీ మీటింగ్ లో మోడీ మాటలు, గత 2 నెలలుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ముందు ముందు ముసళ్ల పండగ తప్పేలా కనిపించడం లేదు. ఇంతకీ మోడీ ముందు టార్గెట్ చేసిన అంశాలేంటి? ఆట మొదలైంది. ఇంకా ముందు ముందు మరిన్ని కీలక నిర్ణయాలు తప్పవు. దశాబ్దాల కిందట బానిస సంకెళ్ల నుంచి స్వాతంత్రానికి పోరాడిన దేశం ఇప్పుడు నల్ల కుబేరుల బారు నుంచి ఆర్థిక స్వాతంత్రం కోసం గొప్ప పోరాటం చేస్తోంది. ఇందులో కొన్ని ఇబ్బందులు తప్పవు, కానీ దాని ఫలితాలు దేశాన్ని మరింత ముందడుగు వేయిస్తాయంటూ మోడీ చెప్పిన మాటలు వింటుంటే ఇకపై మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అన్నింటికన్నా ముందు బ్లాక్ మనీని టార్గెట్ చేసిన మోడీ పెద్ద నోట్ల రద్దుతో దానిపై పెద్ద దెబ్బే కొట్టారు. ఇక సామాన్యుల కోసం ఇచ్చిన వెసులుబాట్లను సంపన్నులు వినియోగించుకుని నల్లధనాన్ని దారి మళ్లించకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఇతరుల డబ్బు తమ అకౌంట్లలో వేసుకుంటే 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని గట్టిగా హెచ్చరికలు చేశారు. బ్లాక్ మనీని కొత్త కరెన్సీ, పాత 100 నోట్లతో మార్చుకోవాలని చూసుకునే వారిపై టాస్క్ ఫోర్స్ దాడులు చేస్తోంది. మొత్తంగా నల్ల కుబేరులు ఇప్పుడు మింగాలేక కక్కాలేక నానా చావులు చస్తున్నారు. ఈ పెద్ద నోట్ల రద్దు తర్వాత మోడీ దృష్టి పడే తర్వాతి అంశంగా బ్యాంకు లాకర్లు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు పెద్ద నోట్ల మీద పడ్డ మోడీ ఆపై సంపన్నుల బ్యాంకు లాకర్లలో మూలుగుతున్న బంగారం మీద కొరడా ఝళిపిస్తారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నల్ల కుబేరుల దగ్గరున్న బ్లాక్ మనీలో చాలా వరకు బంగారం, ఆస్తులు, భూములు, రియల్ ఎస్టేట్ పెట్టుబడుల రూపంలోనే ఉంది. మొదటి స్థాయిలో కరెన్సీ రూపంలో ఉన్న బ్లాక్ మనీని అంతం చేసి ఆపై బంగారం మీద పడే అవకాశాలు లేకపోలేదు. ఇలా బ్యాంకు లాకర్లు ఓపెన్ చేస్తారన్న భయాలు చాలా మంది నల్ల కుబేరుల్లో ఉన్నాయి. అదే జరిగితే లెక్కల్లో లేని నల్ల పుత్తడి అంతా సర్కారు ఖజానాకు చేరుతుంది. నిజానికి ప్రభుత్వం దగ్గర బంగారం నిల్వలు ఉండటం చాలా అవసరం. ద్రవ్య వినిమయానికి ప్రధాన మూలం బంగారమే కాబట్టి మోడీ నెక్స్ట్ స్టెప్ అదే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బంగారం వినియోగం మీద ఎన్నో కఠిన చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా బంగారం క్రయ విక్రయాల్లో ఎక్కువ భాగం అసంఘటిత రంగంలో జరుగుతున్నవే. దీనికెక్కడా బిల్లులుండవు. ముఖ్యంగా ఇందులో ఎక్కువ చెలామణి అయ్యేది నల్లధనమే. అందుకే గతంలో నగదుతో బంగారం కొనుగోళ్లలో 2 లక్షల రూపాయలకు పాన్ కార్డ్ చెప్పాలన్న నిబంధనలు విధించింది. కానీ అది కూడా ఆశించినంత ఫలితాన్నివ్వలేదు. దీంతో ఏకంగా బంగారం వ్యాపారం, నిల్వల మీదే మోడీ దృష్టి సారించారు. వ్యవస్థలో బ్లాక్ మనీ ఉండే రూపాలు 4-5 ఉన్నాయి. వాటిలో మొదటిది పెద్ద నోట్లు. వాటి మీద మోడీ కత్తి దూసేశారు. ఇక రెండోది బంగారం. దానిపైనే త్వరలో గురి పెడతారని అభిప్రాయాలు ఉన్నాయి. ఇక ఈ రెండూ దాటిన తర్వాత బ్లాక్ మనీ ఎక్కువగా ఉండేది స్థిరాస్తి రంగంలోనే. ఇందులో కూడా నల్ల కుబేరులు తమ పేరుతో ఆస్తిని పెట్టుకోకుండా బినామీల పేర్లపైనే వాటిని రిజిస్టర్ చేస్తుంటారు. దీనికి తోడు స్థిరాస్తి కొనుగోళ్లలో మార్కెట్ వాల్యూకి, గవర్నమెంట్ వాల్యూకి మధ్య ఉన్న తేడా అంతా బ్లాక్ కిందే లెక్క. దీన్ని అరికట్టడానికి బినామీలపై కొరడా ఝళిపిస్తారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బేనామీ ఆస్తుల యాక్ట్ను కూడా ఉపయోగించి చాలా వరకు అటువంటి నల్లధనం లేకుండా చేయడానికి చేస్తామని చెప్పి అంటున్నారు. ఇది కాకుండా ముఖ్యంగా రాజకీయ అవినీతిని అంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువ బ్లాక్ మనీ మన దేశంలో రావడానికి ముఖ్య కారణం రాజకీయ అవినీతి. ఎందుకంటే అన్ని పార్టీలు కూడా ఎలక్షన్స్లో బ్లాక్ మనీనే ప్రజలకు పంచిపెడుతున్నారు, పేద ప్రజలకి. దానివల్ల అవినీతి పెరుగుతుంది. కాబట్టి ముందు చేయాల్సింది ఏంటంటే రాజకీయ అవినీతి. అది చేయాలంటే ఎలక్టరల్ రిఫార్మ్స్ తప్పనిసరిగా రావాలి. తర్వాత ముఖ్యంగా ఎలక్టరల్ రిఫార్మ్స్లో స్టేట్ ఫండెడ్ ఎలక్షన్స్, అంటే అన్ని పార్టీలకు కూడా ప్రభుత్వమే భరించాలి వాళ్ళ తాలూకు ఎలక్షన్ ఖర్చులు. అలా చేసినప్పుడు రాజకీయ అవినీతి అంతం అవుతుంది. కాబట్టి ఇది మొట్టమొదట మిగిలిన అన్ని చర్యల కంటే కూడా రాజకీయ అవినీతిని పూర్తిగా అందించే దిశగా చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఇది సఫలీకృతం అవుతుంది. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తల్లో చాలా మందికి బినామీలున్నారు. వారందరి గుట్టు తీస్తే మరింత నల్లధనం వెలికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా ఈ మూడింటిని కట్టడి చేస్తే భారీగా నల్లధనాన్ని వెలికి తీయవచ్చన్నది మోడీ ఆలోచనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వెంటనే ప్రభుత్వం చేయాల్సింది రియల్ ఎస్టేట్లో క్యాష్ అవసరం లేకుండా చేయాలంటే మీరు పన్నులు తగ్గించారనుకోండి, వాల్యుయేషన్ ఎక్కువ చూపెట్టి, ఇప్పుడు ఏంటి మార్కెట్లో 100 రూపాయలు అంటే మీరు చూపెడుతున్న వాల్యుయేషన్ 20-25 రూపాయలు. ఆ 25 75 చేశారనుకోండి, 100 చెప్పలేదు, ఎందుకంటే రోజు ఎక్కువ తక్కువ అవుతాయి కాబట్టి 75 చేసి
పన్నుల మాదిక తగ్గించారనుకోండి, మొత్తం మీద గవర్నమెంట్ రెవెన్యూ అంతే వస్తుంది. కానీ మొత్తం ఒక క్యాష్లో చూపెట్టకుండా వైట్లో చూపెట్టుకోవచ్చు. అలాగే పొలం అమ్ముకున్న వాళ్ళు అనుకోండి, పొలం అమ్ముకున్న వాళ్ళకి పన్ను కూడా లేదు, మీ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కూడా లేదు. పాపం తెలియక వాళ్ళంతా మదన పడిపోతున్నారు. వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా మీరు డిక్లేర్ చేసేయండి అయ్యా, మీరు కనుక అమ్మినట్టయితే, మీ క్యాష్ వచ్చినట్టయితే మార్కెట్లో ఉన్న రేట్ని బట్టి చెప్పొచ్చు కదా, ఎన్ని ఎకరాలు అమ్మారు ఏంటని రిజిస్ట్రేషన్ సెల్ డీట్ ఉంటుంది కదా, దాన్ని బట్టి చెప్పొచ్చు, అసాధ్యం కాదు. కానీ ఇక నుంచి అవసరం లేకుండా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కానీ లేకపోతే స్టాంప్ డ్యూటీ కానీ తగ్గించి ఆ వారు వాల్యుయేషన్ ఎక్కువ చూపెట్టి నల్ల డబ్బు లేదా క్యాష్ డబ్బు లేకుండా అకౌంట్లో డబ్బు వచ్చేట్టుగా చూడాలి. అది చేయకుండా మీరు ఎన్ని మాట్లాడినా కూడా ప్రజలు భయపెట్టడం అవుతుంది. ఈ నిర్ణయాలతో పాటుగా భవిష్యత్తులో విరివిగా హై సెక్యూరిటీ 1000 రూపాయల నోట్లు ప్రవేశపెట్టి వాటిని అధికారికంగా చెలామణిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా ఒక్కసారి ఈ కొత్త నోట్లు మార్కెట్లోకి విస్తరిస్తున్న సమయంలో 2000 రూపాయల నోట్లు రద్దు చేస్తారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది నల్ల కుబేరులు బ్యాంకు అధికారులతో కుమ్మక్కై భారీ స్థాయిలో తమ దగ్గర పెద్ద నోట్లను 2000 రూపాయల నోట్లతో మార్చుకున్నారు. ఇది ముందు ముందు మరింతగా పెరిగే ప్రమాదాలు లేకపోలేదు. దీనికి తోడు పెద్ద నోట్లతో నల్లధనం పెరిగిపోతున్న టైంలో మరింత పెద్ద నోట్లు ప్రవేశపెట్టడం కూడా విమర్శలకు దారితీసింది. వీటన్నింటికీ మోడీ ఒకే మాటతో చెక్ పెట్టాలని చూస్తున్నట్టు సమాచారం. కొన్నాళ్ల తర్వాత 2000 రూపాయల నోటును కూడా రద్దు చేస్తే ఇప్పుడు దొరకకుండా 2000 రూపాయల నోట్లుగా మారిపోయిన బ్లాక్ మనీ అంతా బయటకొస్తుందన్న ఆలోచనలు ఉన్నాయి. అదే జరిగితే మరోసారి దేశంలో కరెన్సీ ఎమర్జెన్సీ వచ్చే ప్రమాదముంది. అయినా సరే నల్లధనాన్ని అంతం చేయాలంటే ఆ మాత్రం కఠిన నిర్ణయాలు తప్పవన్నది కమలనాథుల మాట.